హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లోకేష్ గారు మహానుభావుడు, తండ్రికి తగ్గ తనయుడు. ఏ విషయాల్లో అని మాత్రం నన్ను అడగండి. ఆ విషయాలు చెప్తే మీరు మళ్ళీ ఆయన్ని చీదరించుకొని చికాకు పడతారేమో అని నాకు భయం. ఎందుకంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా తనకు తాను ప్రజెంట్ చేసుకుంటూ రోజు రోజుకి సకల శాఖ ముఖ్యమంత్రిగా, సకల శాఖ మంత్రిగా ఆయనే ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కూడా నేనే సాల్వ్ చేస్తున్నా అంటూ, నేనే తెస్తున్నా అంటూ చెప్పుకుంటున్నారు. తండ్రికి ఏమాత్రం తగ్గకుండా లోకేష్ గారు. ఈ మాటలన్నీ నేను చెప్పడం కాదు, ఆయన నోటితో ఆయనే. నిజంగా చెప్పండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఏం తెచ్చాడు? గ్రీన్ కో అన్నది ఈ లోకేషే. అదే గ్రీన్ కోని చూపించి గ్రీన్ కో, గ్రీన్ ఎనర్జీ, మేము ముందుకెళ్తున్నామని ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్తుంది కూడా ఈయన అనమాట. అయితే ఈయన ఒక్కటేనా అంటే, అధికారంలోకి రాకముందు అనేక సార్లు రాసి పెట్టుకోండి కెమెరాల ముందు చెప్తున్నా, నేను గనక చెప్పింది చేయకపోతే నా కాలర పట్టుకుని నిలదీయండి అన్నాడు. పాపం ఇప్పుడు కాలర పట్టుకుందామని చాలామంది ట్రై చేస్తున్నా కూడా కాలర పట్టుకునే అవకాశం లేకుండా తండ్రికి ఒక హెలికాప్టర్, కొడుకు ఒక హెలికాప్టర్, ఏమన్నా అంటే దత్తపుత్రుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారికి ఒక హెలికాప్టర్ అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రైతుల్ని మేము ఎరగబడుస్తాము, రైతుల్ని మేము అసలు టైం టు టైము ఏం చేస్తామో మీకు క్యాలెండర్ ఇస్తాము, ధాన్యాన్ని కొంటాము, అది ఇదని ప్రగల్భాలు పలికారు ఎలక్షన్కి ముందు పాపం నారా లోకేష్ గారు. ఆ ప్రగల్భాలు మొత్తం ఏమైపోయినాయో నాకు తెలియదు, కానీ చాలా 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 దారుణంగా అన్ని ఫెయిల్యూర్స్ అనేవి తెలుస్తున్నాయి. సరే, గతంలో ఏమన్నారో ఒకసారి మీరు వినండి. నీరు లేదే పంట లేదు, పంట లేకపోతే రైతు లేడు, ఓకే, రైతే లేకపోతే ప్రభుత్వమే లేదు. అయ్యో, అవునా? ఈ విషయం లోకేష్ బాబు కరెక్ట్ గా కనిపెట్టారు అనుకుంటున్నాను. ఎక్కడ కనిపెట్టారు? మీరు ఇప్పుడు చెప్పిన ఈ సమాధానం నేను ఆడియో కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మీరు పెట్టుకోండి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత టైం మీకు ఇచ్చి తప్పకుండా అది అయిందో లేదో చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి తరఫున. ఈయన తెంగరోళ్ళ ఉన్నాడు. ఎవడయ్యా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు అడుగుతావా? నువ్వు అప్పుడు చెప్పినవి ఏమీ చేయలేదని అడుగుతావా? రైతన్నతో లోకేష్ అంట, రైతన్నతో లోకేష్. ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా ఒక్కసారైనా రైతులతో లోకేష్ మాట్లాడితే ఎవరైనా చూసారా? పాపం ఈయన ఎవరో రాసి పెట్టుకున్న అతను ఎవరో నాకు తెలియదు పాపం. ఇప్పుడు దాకా ఎప్పుడన్నా వెళ్ళి రైతులకి మీరు చేస్తా అంది చేయలేదని ఏమైనా అడిగాడా అంటే లేదు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నా, టైము డేటు రాసి పెట్టుకున్నా ఆ ప్రొఫెసర్ గారు ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదు. పదవుల కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ఇష్టానుసారంగా అటు ప్రజల్ని, ఇటు రైతుల్ని, ఇటు తల్లుల్ని, ఇటు చెల్లెల్ని, ఇటు అంగన్వాడీలు, ఇటు వాలంటీర్స్ని అందరినీ మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తున్నా కూడా ఈ ప్రొఫెసర్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. లోకేష్ గారు ఏమంటారు వినండి. జాఫర్ గారు దాంట్లో అన్నది విన్నారు కదా, ఇక్కడ కూడా వినండి, ఇది వేరు. ప్రొఫెసర్ గారు టైం డేట్ కూడా స్టాంప్ వేసి రికార్డింగ్ మీకే పంపిస్తాను. ఒక అడుగు ముందుకేస్తారు మా లోకేష్ గారు. టైము డేటు రికార్డింగ్ విత్ స్టాంప్ అంట. ఇవ్వండి మరి చూద్దాం. రికార్డింగ్ విత్ స్టాంప్ ఇచ్చే దమ్ముందా సార్ మీకు? ఉంటే ఇవ్వండి చూద్దాం. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? వచ్చి మీరు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 4 నెలల్లో 3వ సంవత్సరం కూడా వస్తుంది. జనవరికి రికార్డు చేసుకోండి, పెట్టుకోండి, రాసి పెట్టుకోండి అన్నావు. ఒక్క జాబ్ క్యాలెండర్ అని ఇచ్చావా? ఎందుకయ్యా చేతకాని మాటలు? ప్రభుత్వం గానీ మిస్ అవుతే నిలదీసే బాధ్యత కూడా మీ పైన ఉంది. మాకు మా నాయకుడి పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బాబు గారి కెపాసిటీ ఏంటో నేను స్వయంగా చూసిన వ్యక్తి. ఆయన స్పీడ్ నాకు తెలుసు, ఆయన ఈరోజు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. చూసారు కదా, ఆయన స్పీడ్ నాకు తెలుసు, ఆయన ఎంత బాధపడుతున్నారో ఆయనకి తెలుసు అంట. మరి ఆ స్పీడ్ ఏమైపోయింది? ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు. మూడలున్న ముసలమ్మ సైతం బటన్ నొక్కుతుంది, నేను నొక్కలేరా తమ్ముళ్ళు అన్నాడు. ఈయన కూడా 76 సంవత్సరాలు వచ్చిన మూలనున్న ముసలిలాగే కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లకి బటన్ నొక్కి డైరెక్ట్గా నిరుపేదల అకౌంట్స్లో డబ్బులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏ అకౌంట్లో ఒక బటన్ కూడా ఎందుకు నొక్కలేకపోయాడు? ఏమంటే పేద ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు? ఖజానా ఖాళీ, పీపీపీ పద్ధతిలో అన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ఆ తర్వాత మీరు ట్యాక్సులు కట్టి చచ్చినట్టు డబ్బులు జనరేట్ అవుతాయి, అమరావతిని మాత్రం మేమే ఉంచుకుంటాము, అమరావతిని పీపీపీ పద్ధతిలోకి ఇవ్వం. ఏంది ఇదంతా?
పీపీపీ మోడల్ అంత గొప్పదైతే అది అమరావతి కన్స్ట్రక్షన్ కూడా పీపీపీ మోడల్లోకి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వరు? అక్కడ మీ భూములు ఉన్నాయి, అట్లా పీపీపీలో ఇస్తే మీరు కూడా రివర్స్ ట్యాక్స్లు కట్టాలి, మీ ఆస్తులు కరిగిపోతాయనా అని ప్రజలందరూ అడుగుతున్నారు సార్. దయచేసి వీటన్నిటికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి. నీరు లేనిదే పంట లేదు, పంట లేకపోతే రైతు లేడు, రైతే లేకపోతే ప్రభుత్వమే లేదు. ఈ విషయం లోకేష్ బాబు కరెక్ట్ గా కనిపెట్టారని అనుకుంటున్నాను. మీరిప్పుడు చెప్పిన ఈ సమాధానం నేను ఆడియో కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంత టైం మీకు ఇచ్చి తప్పకుండా అది అయ్యిందో లేదో చూసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి తరఫున. ప్రొఫెసర్ గారు టైం డేట్ కూడా స్టాంప్ వేసి రికార్డింగ్ మీకే పంపిస్తాను. ఓకే అండి. ప్రభుత్వం గానీ మిస్ అవుతే నిలదీసే బాధ్యత కూడా మీ పైన ఉంది. ఓకే ఓకే మాకు మా నాయకుడి పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ. బాబు గారి కెపాసిటీ ఏంటో నేను స్వయంగా చూసిన వ్యక్తి. ఆయన స్పీడ్ నాకు తెలుసు. ఆయన ఈరోజు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. చూశారు కదా. చెప్పండి, ఇప్పుడు రైతులకి ఏం ఒరగబొడిచారు ఈ గవర్నమెంట్, నిరుపేదలకు ఏమి ఒరగబొడిచారు ఈ గవర్నమెంట్? ఏమీ చేయలే, అంతా హంబక్ అంతే. మాటలకేమో కోటలు దాటితే పనులకేమో గడప కూడా దాటడానికి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే అని ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు అర్థమవుతుందో వాళ్ళ బాధ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.